సో దానికి జగన్ రెడీగా వెళ్ళాడు. అట్లని వెళ్ళకపోతే జగన్కి విమర్శలు ఉన్నాయి. టెక్నికల్ కంటే ఒకరోజు వెళ్ళొచ్చాడు, అది తేలాల్సి ఉంది. అది చల్లదని వీళ్ళంటారు కూటమి నాయకులు. అంటే గవర్నర్ సమావేశానికి హాజరైతే అది అయినట్టు కాదు అని వీళ్ళంటారు. హాజరు అయినట్టు కాకపోతే హాజరు రిజిస్టర్ ఎందుకు పెట్టారు మీరని వీళ్ళంటారు. అది తేలాల్సి ఉంది. సో జగన్కి ఇట్లా కోర్టులో ఆ పిటిషన్ ఇది కాలేదు. ఇటు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మూడవది ఏంటంటే అందరూ కూడా ఈ ఇష్యూనే హైలైట్ చేస్తున్నారు పొలిటికల్గా కూడా. వీటిని ఎదుర్కోవడం జగన్కి కష్టంగా ఉంది. మరోవైపు కేసులు పెట్టి తిప్పి పోలీస్ స్టేషన్లు తిప్పి అక్రమంగా కేసులు పెడుతున్నా కూడా జగన్ దాన్ని లీగల్గా ఎదుర్కొనే నెట్వర్క్ జగన్ దగ్గర లేదు. మళ్ళీ ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గతి తప్ప ఒక స్ట్రాంగ్ లీగల్ టీం కూడా జగన్ దగ్గర ఉన్నట్టుగా మనకు కనబడలేదు. సో మరి డబ్బులు ఖర్చు పెట్టట్లేదా? ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడితే లాయర్లు వస్తారు. ఏముంది, సుప్రీంకోర్టు లాయర్లు చంద్రబాబు దింపేవాడు కదా సుప్రీంకోర్టు లాయర్లు గతంలో. ఇప్పుడు కూడా చిన్న బెయిల్ పిటిషన్కి కూడా చంద్రబాబు ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లోతర లాంటి వాళ్ళని దింపుతున్నారు. కానీ జగన్ చూస్తే అక్కడ అటర్ ఫ్లాప్ అయినట్టు కనబడుతుంది. అంటే ఇవన్నీ అంటే నిజానికి ఈ 9 నెలల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే వచ్చింది. కానీ దాన్ని క్యాష్ చేసుకొని జగన్ గట్టిగా ఇక్కడే ఉండి నిరంతరం ప్రజల మధ్యలో ఉండి చేయడంలో ఫెయిల్ అవుతుంది. సో దాన్ని వీళ్ళు విమర్శిస్తున్నారు. ఎందుకంటే తను బెంగళూరులో కూర్చొని నాదేం అదే అన్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ బెంగళూరు చేస్తున్నాడు ఇతను వచ్చి మాట్లాడడం ఏంటని. సో అది మరి బెంగళూరులో ఏం చేస్తున్నాడు అనేది విచిత్రమైన విషయం. ఆయన రాజకీయ గతంలో కూడా ఇదే జగన్ హైదరాబాద్లో చంద్రబాబు తర్వాత లోకేష్ వీళ్ళంతా హైదరాబాద్లో అప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా వీళ్ళు హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేస్తాడు. ఇప్పుడు జగన్ బెంగళూరులో కూర్చొని రాజకీయాలు చేస్తున్నాడు. ఇంకా కరోనా టైంలో అయితే అసలు వీళ్ళు ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా వీకెండ్ పొలిటీషియన్ అనే పేరు కూడా ఇచ్చారు ఆయనకి. సో అంటే నిజానికి ప్రతిపక్ష నాయకులు ప్రజల తరఫున గట్టిగా ఉండి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ముందు 2-3 ఏళ్ళు సైలెంట్గా ఉండి లాస్ట్ 2 ఏళ్ళు లేదా లాస్ట్ 1 ఇయర్ గట్టిగా ఫైట్ చేసి చాలు అన్న ఇదైపోయింది. అంటే రాజకీయాలు ఎట్లా మారిపోయాయంటే పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది పక్కకి వెళ్ళి వీళ్ళ వ్యూహాలు తాము గెలవాలంటే ఏం చేయాలి అన్న ఆ వ్యూహం ప్రకారమే అందరూ కూడా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. సో అందువల్ల వాళ్ళకి ఇప్పుడు జగన్ని చంద్రబాబుకి ఏముంటుంది, ఫస్ట్ ఈ పథకాలు ఈగిపోయినా ఇప్పుడు 1 ఇయర్ నెట్టేశారు. దాంతో చాలా డబ్బులు మిగిలిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి అప్పుడప్పుడు కొన్ని ఇవ్వడం, అప్పుడప్పుడు కొన్ని ఎగ్గొట్టడం, ఇలా చేసుకుని లాస్ట్ 1 ఇయర్ జనాలకు వరాలు ఇచ్చి ఇంకా నేను ఎక్కువ వరాలు ఇస్తానని చెప్తే నమ్ముతారనేది చంద్రబాబుకున్న ప్లాను. జగన్కి ఏంది ఇప్పుడు ఏదో అలా సర్వైవల్ గేమ్లో ఉన్నాడు జగన్. అంటే ముందు అసలు పార్టీ బతుకుండాలి, తను జైలుకి వెళ్లకుండా ఉండాలి. ఈ సర్వైవల్ గేమ్ ఆడుతూ మనం ఇంకా చివరి 1 ఇయర్ వరకు కానీ పార్టీ అండ్ తాను జైలుకి వెళ్లకుండా ఉంటే అప్పుడు చూసుకుందాంలే, అప్పటి వరకు సర్వైవల్ గేమ్ ఆడదాం అన్నట్టుగా జగన్ ఉన్నాడు. సో ఈ దీంట్లో ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా లోకేష్ చెప్పినట్టుగా బెంగళూరు నుంచి రావడం, కొన్ని విమర్శలు చేయడం, పథకాల అమలు కాలేదని చెప్పడం, రైతుల సమస్యలు అని చెప్పడం, వెళ్ళిపోవడం, ఇది జరుగుతుంది. దీనివల్ల వైసీపీలో కూడా విపరీతమైన అసంతృప్తి పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా పోసాని వంశీ విషయంలో జగన్ ఏమీ చేయలేకపోతున్నాడు అనేది ప్రధానంగా ఉంది. అంటే లీగల్ బ్యాటిల్ చేయాలి, పొలిటికల్ బ్యాటిల్ చేయాలి. ఈ 2 ఫ్రంట్లో కూడా జగన్ ఫెయిల్యూర్ క్లియర్గా కనిపిస్తుంది. రెండోది పవన్ కళ్యాణ్ అన్న ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ కావాలని జర్మనీకి వెళ్ళిపోమని లేదు. పవన్ కళ్యాణ్ కూడా మీడియా అడిగింది. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ప్రజలు వాళ్ళకి ఇవ్వలేదు, మినిమం 18 ఉండాలి, 11 ఉన్నాయి కాబట్టి మేము ప్రతిపక్షం ఇవ్వలేము అనేది పవన్ కళ్యాణ్ అన్నాడు. అప్పుడు మరి అట్లా అనుకుంటే వాళ్ళకి 39% ఓట్ షేర్ ఉంది కదా అని పవన్ కళ్యాణ్ని విలేకరులు అడిగినప్పుడు అటువంటి రూల్ ఇక్కడ ఏమీ లేదు, అది జర్మన్ లాంటి కంట్రీస్లో ఉంది, అక్కడైతే ఓట్ షేర్ను బట్టి కూడా పరిపాలనలో భాగం ఉంటుంది, కాబట్టి వాళ్ళు అక్కడ కావాలనుకుంటే రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇక్కడ పర్సంటేజ్ గురించి మాట్లాడడానికి లేదన్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఏ రకమైన తప్పు లేదు. సో ఇక్కడ జగన్ డిఫెన్స్లో ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. దాని తర్వాత
పవన్ కళ్యాణ్ కూడా ఈ 9 నెలలుగా వైసీపీ మీద గట్టిగానే అటాక్ చేస్తూనే ఉన్నాడు. చాలాసార్లు అతను ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడేమో, జగన్ అధికార పక్షంలో ఉన్నాడేమో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తున్నాడు. ఆ మధ్య కూడా కడప జిల్లాకి వెళ్ళి ఆందోళన చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్. అంటే వైసీపీ మీదనే ప్రధానంగా ఫోకస్ చేసి కొడుతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా జగన్లో ఉంటుంది. అందుకని మనం సైలెంట్గా ఉండకూడదు, పవన్ కళ్యాణ్ కూడా అటాక్ చేయాలన్న వ్యూహం జగన్ మాటల్లో మనకు